యొక్క విధ్వంసం ఎలా చేస్తున్నారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనం అధికారిక డేటాలే మాట్లాడతాము, ఏది పడుతుంది గాలి మాటలు చెప్పము. సో చూద్దాం. సో బ్రాహ్మణుల విధ్వంసం, రిజర్వేషన్ లేకుండా బ్రాహ్మణుల విధ్వంసం చూసి అర్థం చేసుకోండి. ఇది రాయడానికి 2 గంటలు పట్టింది, చదవడానికి 10 నిమిషాలు పడుతుంది. మీరు తప్పక చదవండి. ఓకే, ఏది మొదటిది ఏది రాష్ట్రపతి సెక్రటేరియట్. మొత్తం పోస్టుల సంఖ్య 49. ఇందులో బ్రాహ్మణులు 45 మంది, ఎస్సీ ఎస్టీ 4, ఓబీసీ 0. ఓకే, రెండోది వైస్ ప్రెసిడెంట్ సెక్రటేరియట్. అందులో మొత్తం పోస్టులు 7. ఓకే, 7 7 బ్రాహ్మణులే ఉన్నారు, ఎస్సీ ఎస్టీ 0, ఓబీసీ 0. తర్వాత మంత్రుల కేబినెట్ సెక్రటరీ, మొత్తం పోస్టులు 20. ఇందులో 19 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 1, ఓబీసీ 0. ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓ, మొత్తం పోస్టుల సంఖ్య 35. ఇందులో 33 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 2, ఓబీసీ 0. వ్యవసాయము మరియు నీటిపారుదల శాఖ, మొత్తం పోస్టుల సంఖ్య 274. ఇందులో 259 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 15, ఓబీసీ 0. రక్షణ మంత్రిత్వ శాఖ, మొత్తం పోస్టులు 1379. దీనిలో 1331 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 48, ఓబీసీ 0. వింటున్నా మిత్రులారా? సో ఇది నెక్స్ట్ సాంఘిక సంక్షేమ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే బీజేపీ అనేది బ్రాహ్మణుల పార్టీ, బనియాల పార్టీ. అందులో కొద్ది మంది బనియాలు, 99% బ్రాహ్మణులు. ఓకే, పార్లమెంటు ప్రారంభోత్సవానికి కూడా ఆ యొక్క బ్రాహ్మణులే వస్తారు. ఆ మనువాదాన్ని పెంచి పోషిస్తారు. బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చిన వారికే పదవులు, బ్రహ్మ కాళ్ళకెళ్ళి, తొడలకెళ్ళి, యొక్క చైలకెళ్ళి వచ్చిన వారికి, కింది భాగాలకి వచ్చిన వారికి ఏ పదవులు లేవు. ఓకే, సాంఘిక సంక్షేమ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ, మొత్తం పోస్టులు 209. దీనిలో 192 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 17, ఓబీసీ 0. వింటున్నా మిత్రులారా? తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మొత్తం పోస్టులు 1008. అందులో 942 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 66, ఓబీసీ 0. వింటున్నా? హోంశాఖ, హోమ్ మినిస్ట్రీ, మొత్తం పోస్టులు 409. దీనిలో 377 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 19, ఓబీసీ 13. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ లేబర్, కార్మిక శాఖ, మొత్తం పోస్టులు 74. ఇందులో 70 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 4, ఓబీసీ 0. మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ పెట్రోలియం. ఓకే, అందులో మొత్తం పోస్టుల సంఖ్య 121. ఇందులో 112 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 9, ఓబీసీ 0. వింటురా? తర్వాత గవర్నర్లు మరియు లెఫ్టినెంట్ గవర్నర్లు, మొత్తం పోస్టుల సంఖ్య 27. ఇందులో 25 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 0, ఓబీసీ 2. విదేశాల్లో రాయబారులు, ఎంబసీస్లలో, మొత్తం పోస్టుల సంఖ్య 140. దీనిలో 140 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 0, ఓబీసీ 0. యూనివర్సిటీ ఆఫ్ వైస్ ఛాన్సలర్లు, మొత్తం 108 మంది. ఇందులో 108 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 0, ఓబీసీ 0. అట్లనే ప్రిన్సిపల్ సెక్రటరీలు, మొత్తం పోస్టుల సంఖ్య 26. దీనిలో 26 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 0, ఓబీసీ 0. హైకోర్టు న్యాయమూర్తులు, మొత్తం పోస్టుల సంఖ్య 330. దీనిలో 326 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 4, ఓబీసీ 0. వింటారా? తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, మొత్తం పోస్టుల సంఖ్య 33 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 0, ఓబీసీ 0. ఐఏఎస్ అధికారులు, మొత్తం పోస్టుల సంఖ్య 3600. దీనిలో 2950 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 600, ఓబీసీ 50. తర్వాత పీటీఐ పోస్టులు, మొత్తం పోస్టుల సంఖ్య 2700. ఇందులో 2700 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 0, ఓబీసీ 0. శంకరాచార్య ఈ మఠాలు, మొత్తం 5. దీనిలో 5 మంది బ్రాహ్మణులే, ఎస్సీ ఎస్టీ 0, ఓబీసీ 0. సోదరులారా, వీలైనంత ఎక్కువ మంది సోదరులకు, సోదరీమణులకు దీన్ని షేర్ చేయండి. రిజర్వేషన్ యొక్క స్వభావం, రిజర్వేషన్ లో బియ్యము, గోధుమలు, ఉప్పు పొంది ప్యూర్, మాస్టర్, పట్వారీ వంటి ఉద్యోగాలు పొందితే దాన్ని రిజర్వేషన్ గా పరిగణించరు. రిజర్వేషన్ అంటే ఏమిటి? కొన్ని ఉదాహరణలతో దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తన స్కూల్ క్రికెట్ టీంలో కూడా ఎంపిక కాని జైషాను నేరుగా బీసీసీఐ కార్యదర్శిగా చేస్తే దానిని రిజర్వేషన్ అంటారు. వింటున్నా మిత్రులారా? వారి కుటుంబ నేపథ్యము మరియు బంధుత్వం కారణంగా ఎటువంటి పరీక్ష లేదా ఇంటర్వ్యూ లేకుండా నేరుగా హైకోర్టు, సుప్రీంకోర్టులలో న్యాయమూర్తులను నియమించినప్పుడు దానిని రిజర్వేషన్ అంటారు. అన్ని పాఠశాలలు మరియు కళాశాలను తెరిచే నిర్వాహకులు, వారి బంధువులు, కోడలు మరియు కొడుకులను ఎటువంటి అర్హత లేకుండా
ప్రభుత్వ గ్రాంట్ ఆధారంగా నియమించినప్పుడు దాన్ని రిజర్వేషన్ అంటారు. అన్ని అకాడమిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి అర్హత పరీక్షలో అర్హత సాధించిన తర్వాత కూడా కులం ఆధారంగా అనర్హులుగా ప్రకటించబడతారు. అంటే నాట్ ఫౌండ్ సూటబుల్ పోస్టుకు ఎవరూ సరిపోరు. ఒకరి తరగతి ప్రయోజనాలకు అనుగుణంగా ఆ పోస్టులపై తదుపరి నియామకాలు జరిగేలా దాన్ని రిజర్వేషన్ అంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పోటీ పరీక్ష లేకుండా కేంద్ర మంత్రి కుమారుడిని ఉన్నత పదవిలో నియమించడాన్ని రిజర్వేషన్ అంటారు. మొదటిసారి ఎంపీ లేదా ఎమ్మెల్యే అయిన తర్వాత కేబినెట్ మంత్రిత్వ శాఖకు ముఖ్యమైన మంత్రిత్వ శాఖని కేటాయించినప్పుడు దాన్ని రిజర్వేషన్ అంటారు. ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకుండా ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన వ్యక్తులను నేరుగా జాయింట్ సెక్రటరీగా చేస్తే దానిని రిజర్వేషన్ అంటారు. లాక్డౌన్ సమయంలో కూడా ముఖ్యమంత్రులు మరియు మాజీ ప్రధానులు దేవాలయాలకు లేదా వివాహ వేడుకలు హాజరవుతున్నప్పుడు మరోవైపు రోగులు మరియు కార్మికులు రోడ్డు మీద కోడిగుడ్లుగా కొట్టబడినప్పుడు ఈ ప్రత్యేక హక్కును రిజర్వేషన్ అంటారు. ఇప్పటి వరకు విల్లులు, బాణాలు మరియు తయారు చేయడంలో అనుభవం లేని కంపెనీకి నేరుగా రఫైల్ యుద్ధ విమానాలు తయారు చేసే కాంట్రాక్ట్ ఇస్తే దానిని రిజర్వేషన్ అంటారు. ఒక కేసులో యాదవ్కు జైలు, మిశ్రాకు బెయిల్ వచ్చినప్పుడు తరగతి మరియు కుల నిర్దిష్ట రిజర్వేషన్లు ఇక్కడ కనిపిస్తాయి. వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసి 10 నుంచి 20 వేల రూపాయలు జప్తు చేస్తే దానిని రిజర్వేషన్ అంటారు. ప్రాథమిక పాఠశాలను తెరవడానికి మౌలిక సదుపాయాలు లేకపోయినప్పటికీ పేపర్ జియో విశ్వవిద్యాలయం 10,000 కోట్ల రూపాయలు పొందుతుంది. అది కూడా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ నిర్మించడానికి దీన్ని రిజర్వేషన్ అంటారు. రాష్ట్రపతి అంగరక్షకులను ఎంపిక చేసిన కులాల నుండి నియమించినప్పుడు దాన్ని రిజర్వేషన్ అంటారు. అన్ని దేవాలయాలకు ప్రత్యేక తరగతిని అర్చకులుగా చేస్తే దాన్ని రిజర్వేషన్ అంటారు. ఆర్మీ చీఫ్ల సమూహం మొత్తం ఒక తరగతి నుంచి వచ్చినప్పుడు దాన్ని రిజర్వేషన్ అంటారు. రామమందిరం ట్రస్ట్ లో ఒక నిర్దిష్ట తరగతిని మాత్రమే ట్రస్టీగా చేస్తే దానిని రిజర్వేషన్ అంటారు. వెనుకబడిన వర్గానికి చెందిన దుష్టులను నేరస్తులని, ఉన్నత వర్గానికి చెందిన దుష్టులను బాహుబలి అని పిలిచినప్పుడు దాన్ని రిజర్వేషన్ అంటారు. అర్థమైందా మిత్రులారా? భారతదేశంలో రిజర్వేషన్ గా కనిపించింది కేవలం ప్రాతినిధ్యం మాత్రమే. ఇది అన్ని యూరోపియన్, అమెరికన్, ఆఫ్రికన్ మరియు జపాన్ మొదలైన దేశాల్లో కూడా ఆమోదించబడింది. సంఖ్యల నిష్పత్తిలో ప్రాతినిధ్యం అనేది ప్రజాస్వామ్యానికి జీవనాడి. దీనిని భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి అందించింది. భారత్ కు విజయం, జై రాజ్యాంగం. రిజర్వేషన్ సేవ్. భారతదేశంలో బ్రాహ్మణ జనాభా 3.5% మాత్రమే. లోక్సభలో బ్రాహ్మణులు 80% మంది, రాజ్యసభలో బ్రాహ్మణులు 96% మంది, బ్రాహ్మణ గవర్నర్లు 50% మంది, కేబినెట్ సెక్రటరీలు 33% మంది, మంత్రుల కార్యదర్శిలో బ్రాహ్మణులు 54% మంది, అదనపు కార్యదర్శి బ్రాహ్మణులు 62% మంది, వ్యక్తిగత కార్యదర్శులు బ్రాహ్మణులు 70% మంది, యూనివర్సిటీ బ్రాహ్మణ వైస్ ఛాన్సలర్లు 91% మంది, సుప్రీంకోర్టులో బ్రాహ్మణ న్యాయమూర్తులు 96% మంది, హైకోర్టులో బ్రాహ్మణ న్యాయమూర్తులు 80% మంది, భారత రాయబారులు బ్రాహ్మణులు 81% మంది, పబ్లిక్ అండర్టేకింగ్ బ్రాహ్మణులు సెంట్రల్లో 87% మంది, రాష్ట్రంలో 82% మంది, బ్యాంకుల్లో బ్రాహ్మణులు 57% మంది, ఎయిర్లైన్స్ లో బ్రాహ్మణులు 61% మంది, ఐఏఎస్ బ్రాహ్మణులు 72% మంది, ఐపీఎస్ బ్రాహ్మణులు 61% మంది, టీవీ నటులు మరియు బాలీవుడ్ లో 83% మంది, సిబిఐ, ఎక్సైజ్, కస్టమ్స్ లో బ్రాహ్మణులు 72% మంది, దేవాలయాల్లో బ్రాహ్మణులు 100% మంది, మీడియాలో బ్రాహ్మణులు 90% మంది. ఇది చూడండి బ్రాహ్మణులకు రిజర్వేషన్. దీన్ని ఇప్పటి వరకు ఎవరూ ఎందుకు వ్యతిరేకించలేదు? ఎస్సీ ఎస్టీలకు 22.5% రిజర్వేషన్ ఉద్యోగాల్లో ఇస్తే, ఇతర రంగాల్లో కాకుండా ఇస్తే వాళ్ళ నిష్పత్తి ఎంత? 100% జనాభాకి రిజర్వేషన్ ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, ఓబీసీలకి 27%. వాళ్ళ జనాభా 52% ఉంటే మైనారిటీలకి 0% రిజర్వేషన్. మొత్తం సంఖ్య 85%. ఓకే, కానీ రిజర్వేషన్ పొందుతున్నది 49.5% మాత్రమే. అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు మైనారిటీ జనాభాలు 85%, మరి కానీ వారికి లభిస్తున్నది మాత్రం కేవలం జనరల్ లేదా ఓపెన్ కేటగిరీ జనాభా 15% వారికి 50.5%, మిగతా 85% మందికి మాత్రం 49.5% మాత్రమే. అది కూడా ప్రభుత్వ ఉద్యోగాలు, కానీ ప్రైవేట్ లో లేనే లేదు. సో ఆ ప్రభుత్వ ఉద్యోగాలని కూడా అవన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నావు, అంటే రిజర్వేషన్ లేకుండా చేస్తున్నావు. అంటే ఇదంతా బ్రాహ్మణుల కోసము, బనియాల కోసమే ఈ రాజ్యం చేస్తున్నావా? బ్రాహ్మణుల కోసమే మెయిన్గా. ఇప్పుడు ఈ గణాంకాలను చూడండి మరియు వాస్తవానికి చెప్పండి అని పిలువబడే రిజర్వేషన్ ఓపెన్ పేరుతో ఎవరు తీసుకోవాలి? ఆ జనరల్ కేటగిరీ అని చెప్పి మళ్ళీ అలా మొత్తం ఎవరు తీసుకుంటున్నారు?
బ్రాహ్మణులే తీసుకుంటున్నారు. 3% ఉన్నాడు మొత్తం రిజర్వేషన్ తీసుకుంటున్నాడు. అయిందా అంటే బ్రాహ్మణుడు దేశంలో ఓపెన్ లేదా జనరల్ కేటగిరీ జనాభా ఉంది, కేవలం 15% మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తారు. అర్థమైందా? 15% మందిలో విదేశీ బ్రాహ్మణులు కేవలం 3 ఇది ఓపెన్ పేరుతో వ్యాపారులు రాజపుత్రులు మాత్రమే చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా మాయమవుతున్నాయి. ఆజ్ తక్ లో గత 65 ఏళ్లుగా నిండలేదు. ఓబీసీల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వారి జనాభా 52% మరియు వారికి రిజర్వేషన్లు 27.5%. అది కూడా చట్టసభల్లో లేదు. మహిళలు 50%, వాళ్ళకి చట్టసభల్లో లేదు. ఉన్నత స్థాయి ఆర్థిక వ్యవస్థ ఆధార్ను ఉపయోగించి బ్రాహ్మణులు ఓబీసీ రిజర్వేషన్ నిరాకరించారు. ఇది కేవలం 4.5% మాత్రమే ఉండి మరియు వాటిలో మిగిలి ఉంది. రిజర్వేషన్ బ్రాహ్మణులు లాక్కున్నారు. అందుకే జనాభా ప్రకారం అన్ని కులాలకి రిజర్వేషన్ ఇవ్వాలి. బ్రాహ్మణులు 3% అయితే కాబట్టి వారికి 3.5% మాత్రమే రిజర్వేషన్ లభించాలి. మరియు 3.5% కంటే ఎక్కువ స్థానాల నుండి బ్రాహ్మణులను తొలగించి ఆ స్థానాల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీలను నియమించాలి. ఇదే జరిగితే మరాఠా, జాట్, అహిర్, లింగాయత్, రెడ్డి, పటేల్ లాంటి అన్ని కులాల సంఘాలకు వారి సంఖ్యకు అనుగుణంగా రిజర్వేషన్ లభిస్తాయి. అట్లనే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులకి ఈ సమాచారాన్ని మేల్కొనుట కొంచెం ఆలోచించమని ఇది పోస్ట్ చేసిర్రు. సో అది ఎగ్జాక్ట్ నంబర్లు కొంచెం అటు ఇటు అయితే కావచ్చు, ఎందుకంటే ఆ పోస్ట్ రాసినప్పటికీ. కానీ మెజారిటీ నేను గమనించింది, ఏ రంగమన్నా తీసుకోండి 3% ఉన్న బ్రాహ్మణులే అన్ని పదవులు, అన్ని నిర్ణయం చేసే పొజిషన్లు, పేరు వచ్చేటి, డబ్బులు వచ్చేటి అన్ని బ్రాహ్మణులకే ఉంటాయి. అవార్డులు కానీ, సినిమాలు, పాటలు పాడేటోళ్ళు కానీ, ఏ టు జెడ్. అని మిగతా వాళ్ళకి ఎందుకుంటాయినా ఆయన చెప్పండి మిత్రులారా. మిగతా వాళ్ళకి ఆ వాతావరణం కల్పించరు, ఎంకరేజ్ చేయరు. ఒకవేళ ఎవడన్నా ఎస్సీ ఎస్టీ బీసీలకి టాలెంట్ ఉంటే వారిని అనగదొక్కే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి పదోన్నతులు ఇవ్వరు, ఏదో ఒక పిచ్చి రూల్ పెడతారు, అది వానికి అనుకూలంగా మార్చుకుంటారు. అర్థమైందా? ఇంకోటి ఇది ఆర్టికల్ వచ్చింది ఇందులో, ఇది SCObserver.in అని సుప్రీంకోర్టు రివ్యూ 2023. ద డివర్సిటీ ప్రాబ్లం రిమైన్డ్ అన్అడ్రస్డ్. చూస్తురా ఈ ఆర్టికల్. సో ఈవెన్ ఇన్ ఏ మోస్ట్లీ ఫుల్ స్ట్రెంత్ కోర్ట్ దేర్ వాజ్ a startling lack of representation of religious minorities, women and marginalized communities. Last year, the Supreme Court was at full strength for 167 days, more than any other time in history. That makes 2023 an appropriate year to assess the diversity in the court. అంటే న్యాయ వ్యవస్థలో కోర్టు సిస్టంలో ఎంతవరకు ఉన్నది అంటే అన్ని కులాల వారు అనేది మన మతాల వారు కానీ కులాల వారు చూద్దాం. Another factor that makes this year ripe for a diversity analysis is that a Chief Justice-led collegium has recommended the appointment of nearly a third of the sitting judges. In August 2023, Chief Justice D.Y. Chandrachud stated that people will start trusting the judiciary only when they see a reflection of themselves in the people who dispense justice. అంటే ఎవరైతే ఏ జనాభా ఉందో వాళ్ళు ఆ జడ్జిలలో ఉన్నప్పుడే ఆ యొక్క న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఏర్పడుతుంది అని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ గారు అన్నారు ఆగస్టు లాస్ట్ ఇయర్. In few months later, in October, he spoke about the need for more women in the judiciary, surmising that current lower court appointments could translate to half of all Supreme Court, High Court judges being women in the next decade or two. These projections must be tested against reality. Bench diversity is a matter that touches upon a core obligation of the law as an emancipatory institution. For a year that promised much, just how representative, okay, the court, అంటే ఇక్కడ బేసికల్ ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ మొత్తం బ్రాహ్మణులే న్యూ అపాయింట్మెంట్స్. ఏ సిజేఐ చంద్రచూడ్ లెడ్ కొలీజియం హ్యాస్ had a chance to recommend 14 new appointments to the Supreme Court. సో ఇందులో ఏమున్నది, సో పేర్లు ఉన్నాయి వాళ్ళవి. అందులో అందరు చూడు మొత్తం బ్రాహ్మణులే ఉన్నారు. Religion. It appears that 33 judges currently in the Supreme Court are Hindu, with one Muslim, Christian and Parsi each. ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్, ఒక పార్సీ ఉన్నారు. మిగతా వాళ్ళంతా హిందువులు ఉన్నారు జడ్జిలు.
రికార్డ్ సజెస్ట్ దట్ దేర్ హ్యాస్ బీన్ నో సిక్కులు లేరు. ఇది given the difficulty of determining, okay, we came across that according to figures from 2011, 79.8% of India's population is Hindu, okay, Muslim and Christian 14%, 2.36, 1.7, okay, remaining people, okay, among 14 new appointees to the court in 2023, since 1950 the tradition, okay. సో ఓవరాల్ ఇలా చెప్పుకున్న సారాంశం ఏంటి అంటే ఈ ఆర్టికల్ సారాంశము ఏది మొత్తం బ్రాహ్మణులే, మెజారిటీ బ్రాహ్మణులే ఉన్నారని చెప్తున్నాడు. ఓకే, అంటే పాపులేషన్ తగ్గట్టుగా లేరు అని చెప్తున్నాడు. అంటే ఇది కావాలని ఒక సిస్టమేటిక్ గా మనని ఏమంటారు ఎదగకుండా చేస్తున్నారు. నిర్ణయం చేసే పొజిషన్లు అన్ని బ్రాహ్మణులే ఉంటున్నారు. మీరు ఏ రంగం అన్నా తీసుకోండి, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తీసుకోండి, ఏదన్నా తీసుకోండి, అన్ని బ్రాహ్మణులే ఉన్నారు. అర్థమైందా? కాస్ట్ ఇట్ అపియర్స్ ఇఫ్ అట్లీస్ట్ 5 out of 15 appointments 2023 came from Brahmin community. Until Justice Kaul's retirement, it seems that court had at least 8 Brahmin judges, including CJI Chandrachud. With the 2023 appointment, it appears that at least 12 of the 33 sitting judges and 36.4% of the court come from the Brahmin communities. Brahmins, according to the 2011 census, constitute about 5% of the India's population. It appears that a large part of the rest of the bench is represented by judges from Baniya, Bengali Kayastha or Rajput communities. There has been little focus on appointing judges from Bahujan communities over the years. అంటే అందులో కూడా అగ్రకులాల వారే ఉన్నారు. బ్రాహ్మిన్స్, బనియాలు, బెంగాలీ కాయస్థ లేదంటే రాజపూతులే వీళ్ళే జడ్జిలా ఉన్నారు. కానీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఈ బహుజనులు లేరు అని చెప్తున్నాడు. The stagnation of the caste question in conversation around bench representation only reiterates Justice Krishna Iyer's remark to the historian George Gadbois in 1980. The Supreme Court was mainly Brahmin and upper class. ఇంటర్నమితులారా. సో కాబట్టి నిర్ణయాలు ఎట్లా వస్తాయి? ఈ బీసీ చూడు, ఫ్రమ్ జస్టిస్ వరదరాజన్స్ అపాయింట్మెంట్ ఇన్ 1980 until 2010, there was always at least one judge from a Dalit community. Since 2019, only 2 Dalit judges have been appointed to Supreme Court. అంటే ఈ with the year's appointments, it appears that it is still constitutes only 12% of the court strength, the OBC, other backward classes. So అంటే ఇది the 2007 National Sample Survey Organization survey notes that 60.53% of India's population is constituted by SC, ST populations. Justice S.K. Sema, whose tenure was between, okay, has been only judge. And overall between 2018 and 23, only 17% of High Court appointments were SC, ST. వింటురా 2018 నుంచి 2023 మధ్యలో ఓన్లీ 17% మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సంబంధించిన వాళ్ళు హైకోర్టు జడ్జిలు. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు చెప్పిన సోకాల్డ్ అగ్రకులాలు. అందులో బ్రాహ్మిన్ కమ్యూనిటీ ఈస్ డామినేటింగ్. అంటే ఇక్కడ ఓవరాల్ ఈ ఆర్టికల్ కానీ ఇంతకుముందు చెప్పినవి కానీ ఓవరాల్ మనం గమనిస్తే భారతదేశంలో ఏది పరిపాలన మొత్తము బ్రాహ్మణుల చేయినే ఉన్నది. మిగతా మెజారిటీ బీసీ, ఎస్సీ, ఎస్టీలు వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారు. కానీ వాళ్ళు ట్యాక్సులు కట్టడానికి ఉన్నారు తప్ప వాళ్ళకి వాళ్ళు స్వయం పరిపాలించుకోవడానికి వాళ్ళకి పరిపాలనలో భాగస్వామ్యం లేదు. ఇది ఎంతవరకు కరెక్టో ఆలోచించండి. మన ఈ యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీలను పైకి రానియకుండా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. గుళ్ళ పూజారులను కానియాడు, బ్రాహ్మణుడే పూజారిగా ఉంటాడు కానీ బీసీ, ఎస్టీ, ఎస్టీలను కానియాడు. మనందరం హిందువులం అంటాడు. మరి హిందువులు అన్నప్పుడు హిందువులు అందరినీ సమానంగా చూడాలి కదా, చూడాడు. ఓకే, ఈ గోడలు కడతాడు, వర్ణ వ్యవస్థ పెడతాడు, ఈ కులపోడి ఇదే వృత్తి చేసుకోవాలంటాడు, సాకలాన్ని ఇదే పని చేసుకోవాలంటాడు. మనని ఎట్లనే చేసి అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మనం కట్టే ట్యాక్సులు మాత్రం కావాలి. ఇది ఎంతవరకు కరెక్టో మనం అందరం మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతి దానికి చట్టబద్ధత చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ జాబులైనా సరే, ఒక 100 కంటే ఎక్కువ ఉన్నది ఏ జాబులు ఏ పోస్టులైనా సరే అందులో రిజర్వేషన్ ఉండాల్సిందే. అసెంబ్లీలలో ఉండాల్సిందే, పార్లమెంట్ లో ఉండాల్సిందే, రాజ్యసభ నియామకాలు ఉండాల్సిందే. ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలో కూడా 100 కంటే ఎక్కువ పోస్టులు ఉంటే అందులో కూడా ఈ యొక్క రిజర్వేషన్ అమలు చేసిన వారికి స్పెషల్ గా వాళ్ళకి ట్యాక్సులలో రాయితీలు ఇవ్వాల్సిందే.
ఓకే, అన్ని కమ్యూనిటీలకి సమప్రాతినిధ్యము ఉండాల్సిందే. లేకపోతే మనని ఆ పైన బ్రాహ్మణుడు ఉంటాడు, అందరు బ్రాహ్మణులనే పెట్టుకుంటాడు నిర్ణయం చేసే పొజిషన్లో. అటెండర్ పోస్టులు, ఊడ్చే పోస్టులు, తుడిచే పోస్టులు, వాడి మలమెత్తే పోస్టులు, ఇట్లా మురికి అందరు ఊర్లలో అందరి బట్టలు ఉతికేటి, ఇట్లాంటి మురికి పని, మొద్దు పని, పైసలు తక్కువ వచ్చేటి, పేరు లేని ఊరు లేని పనులు మనతో చేయిస్తాడు. పేరు వచ్చేటి, పైసలు వచ్చేటి, పెద్ద పెద్ద పోస్టులు అన్ని వాళ్ళే తీసుకుంటారు. ఇది చూస్తూ ఊరుకోవద్దు. అందుకే నేను ఏమంటున్నా, ఇక అందరు చదువుకోవాలి, బీసీ ఎస్సీ ఎస్టీలు. అట్లనే ఒక్కడు కూడా కుల వృత్తి చేయొద్దు. అర్థమైందా? వాడు ఈ సోకాడు అగ్రకుల పొడి ఏ వృత్తి చేస్తుండో అవి మనం చేయాలి. అప్పుడే సమానత్వం వస్తుంది. మా నాయన బట్టలు ఉతికిండు కాబట్టి మా నాయన మగ్గం వేసిండు, మా నాయన యొక్క ఏది గడ్డం గీకిండు కాబట్టి నేను గవే చేస్తా అంటే నీకు ఇంకా వేల సంవత్సరాలైనా వాడు రానియాడు. అర్థమైందా? పోరాటం చేయాల్సిందే, సమానత్వాన్ని సాధించాల్సిందే. వాడికి ఏ చదువు చదివిండో మనం అది చదవాల్సిందే. అందరికీ ఒకటే కటాఫ్ మార్కు పెట్టు, 60 మార్కులు పెట్టు. ఓకే, అందరికి ఎవరి జనాభా తగ్గట్టుగా వానికి రిజర్వేషన్ అమలు చేయాల్సిందే. మహిళలు 50% ఉంటే మహిళలకు 50% అమలు చేయాల్సిందే. అర్థమైందా? దట్ ఈస్ ద ఓన్లీ వే వీ హ్యావ్ టు ఫైట్. ఆలోచించండి మిత్రులారా. ఓకే, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, ప్రజలను చైతన్యం చేస్తా. మనందరం ఐకమత్యం కొట్లాడితేనే మార్పు సాధ్యం. లేకపోతే ఐన్స్టీన్ గారు అన్నట్టు మంచి వాళ్ళ మౌనం, వాడు దోపిడీ చేస్తుంటే, అన్యాయం చేస్తుంటే మనం నోరు మూసుకొని కూర్చుంటే వానికి లైసెన్స్ ఇచ్చినట్టు చేసుకోపోరా అని చెప్పినట్టు. మనం కొట్లాడితే మనకి అట్లీస్ట్ మనము ఆ యొక్క దాన్ని మనం మంచి చేసే ప్రయత్నం చేస్తున్నామని అర్థం. కాబట్టి మనం చైతన్యం చేద్దాం. విషయం అర్థమైతే నేను ఒక్కనే కొట్లాడాల్సిన అవసరం లేదు, మన అందరం ఐకమత్యంగా కొట్లాడొచ్చు. ఓకే, అందరం కొట్లాడితేనే మార్పు సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి విషయాన్ని అవగాహన చేయడానికి నా వంతు నేను కృషి చేస్తా.